150 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అని రాసినావు. ఆ బుద్ధి ఉండేది నీకు. ఆ స్థలం గురించి నేను చెప్తా. ఇప్పుడు 2014 వరకు ఆ స్థలం ఆన్లైన్లో ఉన్నది. 19లో గవర్నమెంట్ వస్తానే నువ్వు దాన్ని ఆన్లైన్లో ఉండే స్థలాన్ని డిస్ప్యూట్ ల్యాండ్గా చేసినావు. నేను పోరెడ్డి నరసింహారెడ్డి, మీ బామర్ది బంగారెడ్డి చెప్తే నేను పోరెడ్డి నరసింహారెడ్డి ఆ స్థలం కాడికి పోయినాం. పోతే దళిత లీడర్ అంబేద్కర్ అని ఆయన, అగ్గిరాముడు, వీళ్ళకు ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది వాస్తవమా కాదా? నువ్వు మమ్మల్ని ఆ స్థలం కాడికి పంపించింది చెప్పు. రాజముల్లో అభం శుభయం తెలని కొండారెడ్డిని, మా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని మాట్లాడుతాండవే ఆ స్థలం ఎత్తాలా 150 కోట్లని. చోటపల్లి లక్ష్మీరెడ్డి అన్న ఆయన మాట్లాడే అర్హత కానీ లేదు. మున్వచముల్లో నీతి వాక్యాలు బాగా చెప్తావు కదా, దీని గురించి మా కొండారెడ్డి అన్న, మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టాలన్నా. నువ్వు చేసే కబ్జాలకు నిఖిల్సన్ మీ బావా? నిఖిల్సన్ ఎవరు తిన్నాది? ఇప్పటికే చోటపల్లి లక్ష్మీరెడ్డి అన్న అనుకుంటే ఆడ జెండాలు బతకలాడు. అప్ప మంచి మనిషి కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడుతానే ఊరుకున్నాడు. రాచమూళ్ళు శివప్రసాద్ రెడ్డి ఇప్పటికైనా మా కొండారెడ్డి అన్నను కానీ, మా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని కానీ ఆధారాలుంటే మాట్లాడు. నోటికొచ్చిందని మాట్లాడమే. ఇదే నీ సాక్షి పత్రిక ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పరం అని పెద్ద క్యాప్షన్ పెట్టింది. చూడు, పెట్టింది కదా. ఆ రోజుకేమో చదివేస్తారు, అబ్బా ఎంత స్థలం ఎత్తినారా అని. మళ్ళా నెక్స్ట్ డే ఏం పెట్టినావన్నా? అది ప్రభుత్వ భూమి కాదు. మచ్చుకోటి ఉదాహరణ చెప్తా. నువ్వు చేసిన పంచాయతీలు ఒకటే ఎక్కువ వద్దు. కొండారెడ్డి అన్న గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. అలాంటి వ్యక్తి కొండారెడ్డి అన్న లాంటి వ్యక్తి ఈ ప్రొద్దుటూరికి ఉండడం చాలా అదృష్టం. మా కర్మ బట్టే నువ్వు ఎమ్మెల్యే అయినావు. లాస్ట్ టైం గబ్బిరెడ్డి నాగిరెడ్డి వాళ్ళ కూతురు భార్యాభర్తల పంచాయతీకి వస్తే ఆ పాప దగ్గర 25 లక్షల డబ్బు తీసుకున్నావు, నేను సెటిల్మెంట్ చేస్తా అని. తెలుసా? ఇచ్చినావా డబ్బును? పోలీసు వాళ్ళకి ఇవ్వాలా, డిఎస్పీకి ఇవ్వాలా, సిఐలకి ఇవ్వాలని లెక్క తీసిన కథ ఉంది. ఏమంటే మాకు నీ మాత్రం ఓపిక లేక ప్రెస్ మీట్లు పెట్టడంలే. అదే కొండారెడ్డి అన్న ఆ పాప పంచాయతీ సెటిల్ చేసి భార్యాభర్తలు కలిపినాడు. తెలుసా నీకు అది? హైదరాబాద్ లో కలిపినాడు. అదే నువ్వే కలిపింటే అట్లా అమ్మ రంగరంగ వైభవంగా ఒక పట్టు చీర ఇంకోటి ఇచ్చి నేను కలిపినా అని పెట్టుకునింది. ఆయన ఏమన్నా చెప్పుకున్నాడా? చెప్పుకోలే. డబ్బు తినింది నువ్వు, పంచాయతీ చేసింది ఆయన. ఇది రాచమల్లు నీ నిజ రూపము. ఇది ఒకటే ఎపిసోడ్ 1 చాలు. ఈ రోజుకి ఈ గవర్నమెంట్ లో ఎవరో ఎత్తేస్తారనే దాన్ని లిటిగెంట్ పెట్టి నువ్వు చేస్తాండవు. రిజిస్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయలేన్నాను. 18 లక్షలు ఇచ్చింది ఆయమ్మ. ఆడ లేచేదానికి టెంట్ 18 లక్షలు. నువ్వు మళ్ళా నీతి వాక్యాలు చెప్తావు. రౌనమర్చి స్కూల్ అన్నావు. ఆ పిల్ నెంబర్ చెప్పున్నా. కోర్టులో కేసు వేసినావు కదా, పిల్ల ఒక నెంబర్ వచ్చింటుంది కోర్టులో, అది చెప్పు. దాంతోగానే తినావు లెక్క. కమిట్మెంట్ అయినా మధ్యవర్తుల ద్వారా నేను పిల్లేస్తా అన్నావు కదా, ఇది ఆ నెంబరు. పబ్లిక్ జై ఏటోకేటో పిల్ నెంబర్ చెప్పు. మేము నువ్వు కాంప్రమైజ్ అయినామంటున్నావు డబ్బు తీసుకొని. అయినావు నువ్వు. డిఏడబ్ల్యూలో కాలే, నీకు సంబంధం లేకపోయినా డబ్బు ఎత్తలే. మళ్ళా నీతి వాక్యాలు. పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మేము తెలియజేసేది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి అటు రాష్ట్రంలో కానీ ఇటు ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ గారు కానీ 25 నెలల నుంచి అబద్ధాన్ని నిజం ఎలా చేయాలా, ప్రజల్లో మా పెద్దాన వరదరాడి పైన కానీ, కొండారెడ్డి సార్ పైన కానీ, మా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల పైన కానీ బురద ఎలా వీళ్ళకి అంటగట్టాలా, వీళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం లేదు, అబద్ధాన్ని నిజం ఎలా చేయాలనే కోణంలో భాగంగా ఈరోజు ల్యాండ్ మాఫియా, ల్యాండ్ సమస్యల గురించి కానీ ఇవి చెప్పడే కార్యక్రమం పెడుతున్నారు. ఎక్కడైనా కానీ కొండారెడ్డి సార్ పైన కానీ, వరదరాజు రెడ్డి పెద్ద కుటుంబ సభ్యుల పైన కానీ ప్రజలు అగ్రిమెంట్ రాసిచ్చిన ఒక అగ్రిమెంట్ కాపీ చూపిస్తే, మీరు నిరూపిస్తే మా నాయకులు కానీ మా పార్టీ పెద్దలు కానీ తప్పు చేసి మేము కూడా అంగీకరిస్తాం. ఉదయం లేచినప్పటి నుంచి ఈ వయసులో కూడా పెద్ద ఆయన అమరావతికి పోయి అభివృద్ధి ఎలా చేయాలా,
ఆ రోజు అభివృద్ధి పొద్దుటూరులో ఏం చేసినాము, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, రోడ్లు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈ రోజు అభివృద్ధి ఏం చాలా దిశగానే ప్రయాణం చేస్తాను తప్ప నుంచి వేరే వేరే కార్యక్రమాలు మా పార్టీలో మా అధినాయకులు కావచ్చు, మా కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఎవ్వరేం చేయడం లే. మా కార్యకర్తలు మాతో చెప్తున్నారు, పెద్దగా చెప్పుకోలేని కొందరు మాలాంటి దగ్గరగా ఉండే వాళ్ళతో ఏమని చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు చేసిన పనులలో పావులా భాగం కూడా మేము చేసుకోవడం లేదన్నా. అక్రమ ఇసుక తొలి విషయం అయితేనేమి, ఏదన్నా గుట్కా మట్కాలు అయితేనేమి ఇటు చేయలేకున్నాంనా, పెద్ద ఆయన అడుస్తానా అని చెప్పి మాతో బాధపడుతున్నారు. మీరు చెప్పేది ఎట్లుందంటే సీత బాధ సీతకుంటే పీత బాధ పీతకుంది అని ఒక సామెత ఉంది, అట్లా చెప్తున్నారు. లాస్ట్కు రాబో రోజుల్లో మీరు ఏం చేస్తారంటే, మా కొండాటి సారు పెన్ను పట్టుకొని తిరుగుతే గాంధీ రోడ్లో కొన్నాటి గన్ను పెట్టుకుని తిరుగుతాడని చెప్పే పరిస్థితికి వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. రాచమల్లు ప్రసాద్ గారు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లందరూ ఇట్లాంటి తప్పుడు సమాచారాలు చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చి మీరు ఏమి చెప్పినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. మళ్ళా రేపు స్థానిక సంస్థలు కావచ్చు, రేపు మళ్ళా అసెంబ్లీ కావచ్చు, మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండానే పొద్దులో ఎగురుతుంది. పెద్ద నాయకత్వంలోనే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మళ్ళా ముందుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. ఇప్పటికైనా మేము కానీ మా నాయకులు కానీ ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఊరికి ఏం చేయాలో ఏం చెందాలో మార్కెట్ మధ్యలో ఆపేశారు. 4000 కుటుంబాలు రోడ్డున పడి ఎట్లా బతకాలా దేవుడు అని చెప్పి మా ముస్లిం కుటుంబాలని బాధపడుతున్నారు. మాతో చెప్పుకుంటున్నారు, ఆడి తాత్కాలిక మార్కెట్ పోయినప్పటి నుంచి వ్యాపారం లేదున్నా, మాకు పిల్లల పెళ్లిళ్ళు, మా యొక్క ఉపాధి ఎట్లన్నా ఏం కదన్నా అని చెప్పి ఏదో పెద్ద సీఎం గారితో మాట్లాడి కొంత పాత బిల్లులు శాంక్షన్ చేయించి మళ్ళా మార్కెట్ ఎట్లా పూర్తి చేయాలని చెప్పి నూతన ఆలోచనలతో కొత్త ఆలోచనలతో కొండాటి సారు పెద్ద ఒక ఆలోచన చేస్తున్నారు. ఇంకా మీరు ఏమైనా చెప్పండి, కొత్త సలహాలు ఇవ్వండి. పొద్దుటూరు పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి తప్పనిచ్చి ఇట్లాంటి మా మీద మా పార్టీ నాయకుల పైన కల్పితాలు, అసత్య ఆరోపణలు, కల్పితాలు చేయడం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ మీడియా ద్వారా హితవు పలుకుతుంది.